పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మొదలు కాబోతోంది. 1వ తారీఖు ఆదివారం కావడంతో ఒక రోజు ముందుగానే పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే ఇవాళ సీఎం చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా ఓర్వకల్లులో పర్యటించనున్నారు. ఓర్వకల్లులో కూటమి నేతలతో కలిసి పెన్షన్ల పంపిణీ చేయనున్నారు. అయితే సీఎం మొదట పత్తికొండ నియోజకవర్గంలోని పుచ్చకాయల మాడలో పర్యటించాల్సింది. కానీ అనివార్య కారణాల వల్ల ఆయన పర్యటనలో మార్పులు జరిగాయి. దాంతో ఆయన ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ నుంచి అదే గ్రామంలో ఏర్పాటు చేసిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఒక రోజు ముందుగానే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరగబోతోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, రేపు ఆదివారం కావడంతో ఇవాళ చూస్తే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరగబోతుందంటున్నారు. అండ్ ఓర్వకల్లులో చూస్తే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారంటున్నారు. ఎన్ని గంటలకు ఆయన ఓర్వకల్లులో పర్యటించే అవకాశం ఉంది అంటారు శ్రీనివాస్? మాధురి, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం చేపట్టింది. అయితే రేపు అందించాల్సిన పింఛన్ను ఈరోజు ఒకరోజు ముందుగానే, అంటే రేపు ఆదివారం సెలవు దినం కావడంతో ఈరోజు ఉదయం నుంచి కూడా అందరికి కూడా ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించడం చర్యలు చేపట్టింది. ఇప్పటికే జిల్లా కలెక్టర్లు కావచ్చు, ఇతర సిబ్బంది కావచ్చు, పింఛన్దారుల లబ్ధిదారుల ఇంటికి వెళ్లి వాళ్ళకి పింఛన్ అందజేస్తున్న పరిస్థితి నెలకొంది. ఒకవైపు భారీ వర్షాలు పడుతున్నా, మరోవైపు అధికారులు సిబ్బంది మటుకు ఎక్కడ నిర్లక్ష్యం చేయకుండా కూడా ప్రతి ఇంటికి వెళ్లి కూడా లబ్ధిదారులకు పింఛన్ అందించే కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు 64 లక్షలకు పైగా కూడా లబ్ధిదారులు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా దాదాపు 2,700 కోట్లకు పైగా నిధులను కూడా ప్రభుత్వం ఇప్పుడే సిద్ధం చేసింది. ప్రతి ఒక్క పింఛన్దారు కూడా ఈ రోజు సాయంత్రంలో కూడా అందరికీ అందే విధంగా కూడా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కూడా అధికారులు కూడా ఉదయం నుంచి కూడా ఈ పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ఉన్నారు. ప్రతి ఎమ్మెల్యే, మంత్రులు, అలాగే ఇతర జిల్లా అధికారులు అందరూ కలిసి కూడా పింఛన్దారులకు ఇంటికి వెళ్లి కూడా ప్రత్యేకంగా కూడా వాళ్ళందరికీ కూడా పింఛన్లు స్వయంగా అందజేస్తున్నారు. అయితే మొత్తం చూసుకుంటే ఈ రోజు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వాస్తవంగా పత్తికొండ కర్నూలు జిల్లా పత్తికొండ ప్రాంతానికి పర్యటన ఉండాల్సి ఉంది. అయితే కొన్ని కారణాలతో కూడా అక్కడ పర్యటన వాయిదా వేసుకున్నారు. అయితే ఈ రోజు ఆయన మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలానికి ఆయన పర్యటనకు వెళ్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఓర్వకల్లు ప్రాంతానికి చేరుకుంటారు. అక్కడ ప్రజలతో ఆయన మమేకం అవుతారు. ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకుంటారు, వాళ్ళ సమస్యలు ఉంటే తీసుకుంటూ వినతి పత్రాలు తీసుకుంటారు. దాని తర్వాత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఏదైతే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడ స్థానికంగా ఉండే లబ్ధిదారులకు కూడా ముఖ్యమంత్రి చేతుల మీదుగా కూడా ఎన్టీఆర్ భరోసా పింఛన్లతో ఆయన స్వయంగా అందజేస్తారు. మొత్తం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా జరిగే పింఛన్ల కార్యక్రమాన్ని ఒక యుద్ధ ప్రాతిపదికన కూడా ప్రభుత్వం చేపట్టింది. రేపు సెలవు దినం కావడంతో ఒకవేళ కొందరు ఎవరైనా మిగిలినా కూడా సోమవారం వాళ్ళందరికీ కూడా పింఛన్ల కార్యక్రమాన్ని అందజేసి విజయవంతం చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా పత్తికొండ ప్రాంతానికి బదులుగా ఓర్వకల్లు ప్రాంతంలో పర్యటించబోతున్నారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో అక్కడ చేరుకొని అక్కడ స్థానిక ప్రజలకు కూడా పింఛన్లు అందజేస్తారు. మాధురి. థాంక్యూ శ్రీనివాస్.